రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడుతాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, ఇప్పుడు లైఫ్లో సెటిల్మెంట్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటాం మనం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని అయితే ఉంటాయి కదా మేడం. చాలా మంది ఆ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉంటారు. నేను వెళ్ళాలా వద్దా, ఈ డెసిషన్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమవుతుంది, ఇంకా తీసుకోకుండానే. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎటు తేల్చుకోలేని పరిస్థితి అదొక సమస్య, ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే మనము కొంచెము ఆ విషయంలో డల్గా ఉండకూడదు. అదొక పెద్ద సమస్య. ఎటు తెలియదు, అదే ఇదా ఇటో అట కన్ఫ్యూజన్ చాలా ముఖ్యంగా. రెండు ఒకేలాంటి విషయాలు ఉన్నప్పుడు ఇంకా కష్టం అవుతుంది. అది ఇప్పుడు సమస్యలు అనేవి చాలా వస్తుంటాయి. ఈ నిర్ణయం అనేది తగు జాగ్రత్తగా తీసుకోవాలి. లేచిన దగ్గర నుంచి మనం ఎన్నో రొటీన్ వర్క్స్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ రెండు రకాల నిర్ణయాలు ఉంటాయి ఇందులో. ఒకటి మనం అప్పటికప్పుడు కాఫీ తాగాలా, భోజనం చేయాలా, టిఫిన్ తినాలా, వెళ్ళాలా, ఇవన్నీ రొటీన్లో ఉండేవి. ఈ నిర్ణయాలు మనం దానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు తీసుకుంటాం, అది వేరు. ఇంకొకటి ఏంటంటే ఆ విషయాన్ని దాని యొక్క సివియారిటీని బట్టి అది ఎటువంటి విషయము, లేకపోతే అది ఇంకా టైం ఉందా దానికి, లేకపోతే రేపు చేయొచ్చా, ఇవాళ చేయొచ్చా, అది ఒక వెంటనే చేసేది కాదు. రెండు రకాలు ఇవి. అప్పటికప్పుడు చేసేది మనకేం సమస్య లేదు. తర్వాత చేసేదాని గురించి మనం కొంచెం ఆలోచించుకొని నిదానంగా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి, కొంతమంది భయంగా ఉంటుంటారు ఏ నిర్ణయం తీసుకోవాలంటే. ఏంటి తీసుకుంటే ఏమవుతుందో, సరే అది ఆలస్యం అమృతం విషం అంటారు కదా. అన్న వాళ్ళు ఏమంటారు, నిదానమే ప్రధానం రా అబ్బాయి కదా. ఈ పిచ్చి సామెతలు మరి ఎందుకు పెట్టారో అంటే ఆ సమయాన్ని బట్టి మన సమయస్ఫూర్తిని ఉపయోగించుకున్నట్టయితే దాని అర్థాలు మనకు తెలుస్తాయి. లేకపోతే ఒక సాధారణమైన మనస్తత్వం, మైండ్ సెట్ ఉన్నవాడికి అర్థాలు కావు. ఎలా చేస్తే ఇలా అంటారు, ఇలా చేస్తే అలా అంటారు, ఎలా చేయాలి అని కోపం చూపిస్తాడు. వాడి యొక్క సామర్థ్యం వాడికి తెలియటలా, వాడికి సామర్థ్యం లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే దాన్ని ఈ రెండింటిని ఎలా డివైడ్ చేసుకోవాలో తెలియకపోవచ్చు కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఆలస్యం అమృతం రా అని అన్నప్పుడు అన్నారు కదా బాబాయ్ అని చెప్పి గబగబా నిర్ణయం తీసుకుంటాడు. లేదా ఆ నిదానం ప్రధానం రా అని అన్నప్పుడు అమ్మో ఏమైనా చెడిపోతుందేమో అని కాస్త మెల్లగా తీసుకుంటాడు. అప్పుడు ఏమంటారు, వీడికి ఆలస్యం అమృతం విషయం అని అన్న పెద్దవాళ్ళే తొందరగా నిర్ణయం తీసుకుంటే ఏమంటారు, వీడికి తొందరపాటు ఎక్కువ, అందుకే పని పాడైపోయింది. అలాగే నిదానం ప్రధానం అంటే వీడు చాలా లేట్గా ఉంటాడు అన్నిట్లో, వీడికి నిర్ణయం తీసుకోవడం రాదు. ఇంకా రెండోది, వీళ్ళు ఏం చేస్తారంటే సరే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషి ముందుకు వెళ్తాడు, అంతే కదా. లేట్ చేస్తే ఏమవుతుందో, తొందరపడితే ఏమవుతుందో అనే దాని మీద మనం కదులుతాం. కదిలినప్పుడు వీడు ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాడు. అది అదృష్టం బాగుంటే మంచి రిజల్ట్ వస్తుంది, లేదా సర్వనాశనమే వస్తుంటుంది. అప్పుడు వీడు ఏం డెసిషన్కి వస్తాడు కంటే ముందు ఫ్యామిలీ మెంబర్సో, ఒక ఆఫీస్లోనో, లేకపోతే ఒక స్టూడెంట్ అవ్వచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఏమంటారు, ఒరే నీకు నిర్ణయం తీసుకోవటం రాదురా, నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావురా, నీకు రాదురా నిర్ణయం, పాడైపోయింది చూడు అని అంటారు. లేదు సక్సెస్ అయ్యాడు, అదే మనుషులు ఏమంటారు, నువ్వు బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటావురా, మాకు కూడా సలహా చెప్పు అంటారు. ఇది ఎలా లాటరీ వేస్తాడు, వాడి మైండ్ని ఏమని నిర్ణయించుకుంటాడు, నా తెలివిగల మైండ్ అనుకుంటాడా, తెలివి తక్కువ మైండ్ అనుకుంటాడు, వాడికి అర్థం కాని పరిస్థితి. కానీ ఒక స్టాంప్ వేశారు, నీకు రాదు లేకపోతే నువ్వే గ్రేటు. ఇది నీకు రాదు అన్నాడు, ఏం చేస్తాడు, జనంలో నిర్ణయం తీసుకోడు, రాదు కదా. ముద్ర వేసారు, వచ్చు నిజానికి వాడికి పడిపోయింది. వాడి సామర్థ్యం వాడికి ఉందో లేదో వాడికే తెలియదు. నాకు ఆ సామర్థ్యం ఉందా లేదా నాకే తెలియదు, నువ్వే గ్రహించుకోలేకపోతున్నావు. ఎదుటివాడు అన్నదానికే నువ్వు అవును కావాలి అనుకుంటున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అది ఒక సమస్య. ఇప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తేనే నీకు తెలుస్తుందా, దాని రిజల్ట్ నీకు తెలియటం లేదు. అట్లాంటి 4 తీసుకో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎన్నో కోటాను కోట్లు లక్షలాది నిర్ణయాల ఫలితమే ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితి. మనం ఇప్పుడు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 90 ఏళ్ళు గడిపాము అని అంటే ఎన్నో నిర్ణయాలు తీసుకున్న తర్వాత గడుపుతున్న స్థితి ఇది, అంతే కదా. మరి ఇన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ వస్తుంటాం ప్రతిరోజు. దాన్ని బట్టే మన లైఫ్ అనేది నిర్ణయించబడుతుంది. ఆ లైఫ్ సాగుతూ ఉంటుంది, మంచో చెడో, మీడియం గాను ఏదో ఒకటి. అది మన నిర్ణయాలను బట్టి మన లైఫ్ ఉంటుంది. చూడండి, అందరూ హైలో ఉండరు, అందరూ లోలో ఉండరు. ఎందుకు,
వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు చేస్తున్న శ్రమ, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలే దానికి కారణం. సరిగ్గా లేకపోవడమే. లేదు పక్క వాళ్ళు ముద్ర వేస్తే నువ్వు ఎందుకు ఆగిపోవాలి, రెండోసారి ప్రయత్నించచ్చుగా. అది ఒకసారి అన్నారంటే మానేస్తావా? లేదు నువ్వు సక్సెస్ అయ్యావని చెప్పి వాళ్ళందరూ అంటారు, ప్రతి వాడు వచ్చి నువ్వు మంచిగా చెప్తావరా చెప్పరా అని చెప్తే ఫెయిల్ అయితే అది కరెక్ట్ కాకపోవచ్చు కదా. ఈ ముద్రలు వేయటం వల్ల నేను నిర్ణయం చెయ్యలేను అని కానీ, నాకంటే తోపు లేడు అని కానీ ఖచ్చితంగా అనుకుంటారు. అలా కాదు. ఎన్నో నిర్ణయాలు చేసిన మీద ఉన్న స్థితి ఇది మనది. కాబట్టి మనిషి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవటం అనేది ఎలా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ 2 రకాలని చెప్పుకున్నాం కదా, వెంటనే తీసుకునేది, తర్వాత తీసుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి చూపులు అనుకుందాం, సింపుల్గా చెప్తున్నా. పెళ్లి చేసుకోవాలంటే ఏం పెళ్లి చేసుకోవాలి? అరేంజ్డా, లవ్ మ్యారేజా? మరి సరే, లవ్ మ్యారేజ్ అంటే పక్కన పెడదాం. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏం చేయాలి? పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులకి వెళ్ళాలంటే వీడికి వణుకు దడ, అటు అమ్మాయికి కూడా బయలుదేరచ్చు, ఇటు అబ్బాయికి కూడా బయలుదేరచ్చు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, అమ్మాయి ఎలా ఉంటుందో, నా లైఫ్కి తగ్గట్టు ఉంటుందా లేదా, నా హైట్కి సరిపోతుందా, నా ఏజ్కి సరిపోతుందా, నా కలర్ సరిపోతుందా, ఫ్యామిలీకి సరిపోతుందా, 1,00,000 డౌట్లు ఉంటాయి. మరి అసలు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఒకవేళ కట్నం తీసుకున్నప్పుడైతే నాకు ఇస్తారా లేదా, ఇవి కూడా డౌట్లే. ఇవ్వకపోతే నేను ఎలా సెటిల్ అవ్వాలి, ఇది డౌటే, ఇది భయమే. ఇలా ఇన్ని వీటితో వెళ్తుంటాడు కదా. సరే అక్కడికి వెళ్తాడు, ఒక మ్యాచ్ కాదు, ఒక 2, 3, 4 చూస్తారు కదా. చూసినప్పుడు ఏంది ఏ సంబంధం మనం సెటిల్ చేసుకోవాలి, వాడికి అక్కడ డౌట్. నిర్ణయం ఏం తీసుకోవాలి? బాగానే ఉన్నారు అందరూ, సాఫ్ట్వేర్ అమ్మాయిలే సంపాదిస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అయి ఉండొచ్చు, అమ్మాయిలు బాగానే ఉన్నారు, మనకి బాగానే ఉన్నాయి. అందులో పోనీ ఫిల్టర్ చేద్దాం 2. ఈ రెండిట్లో రెండు దాదాపుగా సమానంగానే ఉన్నాయి కదా. అయితే ఇది పక్కన పెడదాం కాసేపు. మళ్ళీ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా? లేదు. ఒక ఎవరన్నా నువ్వు ఆదర్శానికి పోయి వేరే ఒక విడోని చేసుకోవాలనుకుంటున్నావా? లేదా నీకే సెకండ్ మ్యారేజా? లేకపోతే ఆ వచ్చిన మ్యాచ్ అనుకో, ఇందాక అన్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్దాం. వచ్చిన మ్యాచ్లో ఒక అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అమ్మాయి అనుకో, ఆదర్శంగా, కానీ అన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయి మంచి మనసు, ఏదో బాగోక అమ్మాయికి అట్లా చెడిపోయింది, ముందు మంచి ఉద్యోగం చేస్తుంది, మంచి ఫ్యామిలీ, బాగానే ఉన్నాయి అందులో. కానీ సెకండ్ మ్యారేజ్ అనేది ఒక డిఫెక్ట్ అనొద్దు, అబ్జెక్షన్ అంతే కదా, అదొక అబ్జెక్షన్ అనుకోండి. గబుక్కన ఎవరికైనా అలాగా అని అంటారేమో. అంటే ఇప్పుడు మనము ఇవన్నీ నిర్ణయించినప్పుడు మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీది నిర్ణయంగా కాదు, కుటుంబాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఆదర్శానికి పోయి ఇప్పుడు చేసుకుంటున్నావు, రేపొద్దున అది వీళ్ళకి కూడా తెలియకుండానే మ్యాచ్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా లవ్ మ్యారేజ్ అమ్మాయి అయి ఉండొచ్చు. ఏదైనా కానీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకో, వాళ్ళకి నచ్చుతుందా లేదో. నెంబర్ 2, బంధువుల్ని దృష్టిలో పెట్టుకో. కొంతమంది బంధువులు ఎగతాళి చేయడము, కలుపుకోకపోవడము, ఒకవేళ పెళ్లి చేసుకున్నారే అనుకో, తర్వాత ఎప్పుడు కలిసినప్పుడు పిన్ చేయడం, పోక్ చేయడం. బంధువుల దృష్టిలో పెట్టుకో, వెరీ ఇంపార్టెంట్. వాళ్ళతో నాకేంటి, అలా అని ఇద్దరే వెళ్ళి చెట్టు మీదనో చెట్టు కిందనో ఉండలేరు కదా, అడవిలోనూ ఉండలేరు కదా, సమాజంలోనే ఉండాలి. అలాంటివి ఉంటాయి. తర్వాత సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బంధువులే కాదు, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇంటర్ఫీర్ అయ్యేవాడే. అంటే కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వరు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు పని కట్టుకుని పోక్ చేస్తారు. ఇవన్నీ నువ్వు నిర్ణయించుకునే ముందు ఆ అమ్మాయిని చేసుకోవాలా లేదా, లేదా అబ్బాయిని చేసుకోవాలా లేదా అనుకున్నప్పుడు నిర్ణయించుకో. ఈ బంధువుల్ని, కుటుంబాన్ని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. సరే, ఓకే, ఇప్పుడు 2 సంబంధాలు ఒకేలాగా ఉన్నాయి, 2 బాగున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఏది చేసుకోవాలి? ఏది వదలలేకపోతున్నావే, కానీ ఒకటి చేసుకోవాలి. ఇద్దరిని చేసుకోవడం కుదరదు కదా. అప్పుడు నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటావు అని అంటే, ప్రతి మైన్యూట్ విషయాన్ని కూడా ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అన్నీ నువ్వు లిస్ట్ రాసుకుంటే ఇద్దరు రాసుకోకపోయినా ఒకవేళ మైండ్లో ఆలోచించుకుంటే 2 విషయాల్లో, ఒక వ్యక్తులు, ఆ ఇద్దరు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, ఆ వ్యక్తులు గురించే కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ మెంటాలిటీసే కానీ, వాళ్ళ లైఫ్ స్టైలే కానీ, వాళ్ళ అలవాట్లే కానీ, ఫుడ్ హ్యాబిట్ కానీ, డ్రెస్ వేరింగే కానీ, మాట విధానం కానీ, ప్రేమించే విధానం కానీ, రెస్పెక్ట్ చేసే విధానం, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు అందులో నుంచి ఒక రెండిటికి కూడా సైమల్టేనియస్గా ఒక కనెక్షన్ పాయింట్ అవుట్ ఉంటుంది. ఇది ఒక చిన్నది, ఏదో ఒకటి తేడా ఉండనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఇది లాంగ్ రన్లో నీకు రిజల్ట్ ఇచ్చే
డెసిషన్ నువ్వు తీసుకుంటుంది లైఫ్కి సంబంధించింది, లైఫ్ లాంగ్ కూడా నువ్వు అనుభవించవలసిన ఒక విషయం కదా. ఈ విషయాన్ని నేను ఎంత కంఫర్ట్గా పెట్టుకోవాలి. కాబట్టి రెండు బాగున్నాయని అనుకుని ఏదో ఒకటి లాటరీ వేసి చిన్నపిల్లల్ని పిలిచి వేళ్ళు పట్టుకోరా అలా కాదు, లేదా అమ్మ నువ్వు చెప్పవే అనేవాళ్ళు ఉన్నారు, లేదా ఫ్రెండ్ని అడుగుతారు. వద్దు, నీ లైఫ్ నువ్వు డెసిషన్ తీసుకో. అర్థమైందా? నొప్పి కలిగితే ఇక్కడ బ్లడ్ వచ్చేది, పుండయ్యేది, నొప్పి లాగేది నీకే. పక్కవాడు అయ్యో నాయనా మందు రాసుకో, ఈ పథ్యం చెయ్యి, ఈ మందు వేసుకో అంటారు. కాదు, నువ్వు అనుభవించాలి. కాబట్టి నువ్వు సరిగ్గా తెలుసుకో, బాగా లోతు ఆలోచించి రెండిటి మధ్యలో ఒక క్లిక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్లిక్ పాయింట్ని నువ్వు ఎప్పుడైతే క్యాచ్ చేయగలుగుతావో దట్ ఈస్ డెసిషన్ మేకింగ్. అది అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కారు కొనాలి, దానికి అది అవసరమా లేదా, దాని రేట్ ఎంత, మనం పెట్టగలమా లేదా, దాని లాంగ్ రన్ ఎంత ఉంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ నీకు సూటబుల్గా ఉంటాయి, నువ్వు కారు కొనుక్కో. అందులో నీకు ఏ ఒక్కటి కండిషన్స్ సూటబుల్గా లేకపోయినా నువ్వు కారు కొనకు. దట్ ఈస్ డెసిషన్ మేకింగ్. నీకు సూట్ కాదు అది, నువ్వు ఎలా కొంటావు? కొనకు. ఇలా ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా 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 డెప్త్ ఉంది. మెయిన్గా నేను చెప్పాను, డెసిషన్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అప్పటికప్పుడు తీసుకునేవి. ఇప్పుడు మీరున్నారు, మీ పేరు ఏదో ఒకటి చిన్నది అడుగుతారు, దానికి తగ్గట్టుగా చెప్పేస్తాం. అదేంటి రొటీన్ డెసిషన్స్, పెద్ద నష్టమేం లేదు. 100 చేస్తాం రోజుకి లేచిన దగ్గర నుంచి. అవి రొటీన్ డెసిషన్స్, మనకేం పెద్ద నష్టం ఉండదు. ఇంకా తర్వాత ఎమర్జెన్సీ డెసిషన్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు. అప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు రన్ చేయాలి, మూవ్ అవ్వాలి అక్కడి నుంచి. స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు పైలట్ ఉన్నాడు, ఆర్మీలో బార్డర్ ఒక ఫౌజీ ఉన్నాడు, ఏం చేస్తాడు వాళ్ళు? అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళ పైన కమాండర్స్ ఉంటారు, వాళ్ళు ఆ కమాండర్ అనేవాడు, బార్డర్లో ఉన్న కమాండర్ అనేవాడు స్పాట్ డెసిషన్ తీసుకోగలగాలి. ఇంకా పైనుంచి ఆర్డర్స్ వచ్చే వరకు ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చే పంపిస్తారు. బట్ ఇక్కడ ఈ బార్డర్లో ఉన్న వాళ్ళ మీద ఇంకో కమాండర్ ఉన్నప్పుడు ఆ కమాండర్ ఏం చేయాలి? డెసిషన్ అప్పుడు స్పాట్లో తీసుకోవాలి. ఒక పైలట్ ఉన్నాడు, అతను ఫ్లైట్ మనం తీసుకొని వెళ్తున్నప్పుడు గాల్లో ఏదైనా జరగచ్చు. అప్పుడు అతను ఇమ్మీడియట్గా స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. అతను డైలమాలో ఉండో, డౌట్లో ఉండో, భయంలో ఉండో, ఏం చేస్తే బాగుంటుంది పక్క కో పైలట్ని అడుగుతున్నా కూర్చోకూడదు. స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. ఎమర్జెన్సీలో నువ్వు ఎప్పుడూ కూడా స్పాట్ డెసిషనే తీసుకోవాలి. అది ఏదైనా కానీ, బ్యాడ్ అవనే గుడ్ అవనే, ముందు అక్కడి నుంచి మూవ్ అవ్వాలి. అది ఎమర్జెన్సీ డెసిషన్. ఇంకొకటి ఏంటి? ప్లాన్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలి. ప్లాన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పెళ్ళి, అది లాంగ్ రన్, లైఫ్ అంతా ఉండాల్సి. ఒక జాబ్ తీసుకోండి, ఒక మంచి జాబ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? దానికి తగ్గ ఒక గోల్ పెట్టుకోవాలి. ఒక మంచి జాబే నాకు కావాలి, ఐఏఎస్ఏ చదవాలి, ఐపీఎస్ఏ చదవాలి. వాళ్ళు 30 ఏళ్ళు వచ్చినా ప్రిపేర్ అవుతూనే ఉంటారు చూడండి కొంతమంది. నీకు ఒక గోల్ ఉండాలి. అది లాంగ్ టైంలో మీరు ప్లాన్ చేసుకుని తీసుకునే నిర్ణయంగా పరిగణించబడుతుంది. ఇది ఏం చేయాలంటే ఒక గోల్ తీసుకోవాలి. గోల్ లేకపోతే వేస్ట్. నీకు నిర్ణయం ఎలా తీసుకుంటావు? గోల్ లేనిది, నీకు గోలు ఆశయం లేనిది నిర్ణయం ఉండదు అక్కడ, పోతూ ఉంటుంది అంతే. నీకు ఒక గోల్ ఉండాలి, ఒక ఆశయం ఉండాలి, ఇది చెయ్యాలి. ఇవాళ వంకాయ కూర వండాలని చెప్పి వెళ్ళి ఇంకోటి ఏదో వండితే ఎట్లా కుదురుతుంది కదా. లేదు, ఇంట్లో సభ్యులు ఫలానా ఈరోజు ఎగ్ ఆమ్లెట్ తినాలని, ఎగ్ చేయని అన్నప్పుడు ఎగ్స్ ఉండి ఎగ్స్ చేయగలిగి కూడా వద్దు ఇవాళ తినబుద్ధి కావట్లేదు ఇంకోటి చేద్దామంటే నీకు అక్కడ ఒక ఇది లేదు, నీకు అక్కడ అడిగాడన్న ఇది లేదు, లేదు నీకు చెయ్యాలన్న పట్టుదల లేదు. ఏం తింటే కాదు, ఇప్పుడు నీకు ఆమ్లెట్ కావాలా? ఇది కాదు. నాకు ఇవాళ తినాలని ఉండదా? తినాలని ఉన్నప్పుడు తినండి, తినాల్సిందే. అది మనకి ఇది సాటిస్ఫై అవుతుంది. మన ఫుడీస్ ఉంటారు కొంతమంది, లేకపోతే ఆ రోజు ఏమో క్రేవింగ్స్ వస్తాయి. ఏం తప్పే ఉంది? కాబట్టి అటువంటి విషయంలో కూడా మీరు అది ఆ పట్టుదలగానే చేయాలి. అలాగే లాంగ్ రన్లో ఒక పని మనం చేయాలి, లాంగ్ టైం తర్వాత మనకి వచ్చే రిజల్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఒక గోల్ పెట్టుకోవాలి, ఆశయం పెట్టుకోవాలి. దానికోసం మనం ఒక ప్లానింగ్ చేసుకోవాలి. టైం టేబుల్ అంటాం కదా, ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి. దానికి తగ్గ సోర్సెస్ అన్ని మనం గ్యాదర్ చేసుకుంటూ అందులోనే ఉండాలి, అది మనం సాధించే వరకు. అప్పుడు కదా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇది లాంగ్ టైంలో మనం ప్లానింగ్ చేసుకుని తీసుకునే నిర్ణయాలు తొందర పడకూడదు. టైం తీసుకుంటుంది, మీకు ముందే తెలుసు. ఒక ఐఏఎస్ కొట్టాలి అంత ఈజీ కాదు,
ఎంత టైం పడుతుంది, 35 years దాని ఏజ్ లిమిట్ అయ్యే వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. నీకు పట్టుదల ఉంది, నువ్వు అది సాధించాలి అని చెప్పి నువ్వు అందులో ఉండు. దానికి తగ్గ ట్రైనింగ్ తీసుకో, దానికి తగ్గ మెటీరియల్ తీసుకో, దానికి తగ్గ వర్క్ చెయ్యి. నువ్వు ఇవన్నీ చేయాలి, పట్టుదల ఉండాలి, గోల్ ఉండాలి. గోల్ మర్చిపో, మధ్యలోనే విత్డ్రా అవ్వద్దు. అంతే కదా. నీ ప్లాన్ ఎలా ఉండాలి, సాధించాలి ఆ గోల్ని, దానికి తగ్గ ప్లాన్ చేసేసుకో, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఇంకొకటి ఏంటంటే సోషల్ ఇదిగా ఉంటుంది కొంత. ఏంటంటే సోషల్ డెసిషన్స్. మనం ఏదైనా నిర్ణయం, ఒక కుక్క పిల్లని పెంచుకుంటామండి. ఇప్పుడు చూస్తున్నాను ఎంత కుక్క పిల్లలు ఉంటున్నాయి, పక్క వాళ్ళకి ఎందుకులే డిస్టర్బెన్స్, మన ఇంట్లో కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, అది బాత్ చేస్తే అందరికి సౌండ్ వస్తుంది. ఆలోచించి పాపం ఈ మధ్య ఇంత తీసుకుంటున్నారు, ఇంతంత తీసుకుంటున్నారు. 3 కుక్కలు పెట్టుకుంటున్నారు, 4 కుక్కలు పెట్టుకుంటున్నారు, అలా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మీరు ఒక కుక్కని పెంచాలనుకున్నప్పుడు మీరు ఆలోచించాలి, నేను చేసే పని ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉందా, పిల్లలు చదువులు డిస్టర్బ్ అవుతున్నాయా, భార్యకి ఇష్టం లేదా, లేకపోతే ఆమెకు ఆ సౌండ్తో కొంచెం ఎలర్జీ రావచ్చు, లేకపోతే ఇంటి పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వచ్చు, లేకపోతే పేషెంట్స్ ఉండొచ్చు పక్కింట్లో, లేకపోతే మన ఇంట్లోనే పేషెంట్స్ ఉండొచ్చు కదా. ఇవన్నీ కూడా మనం కొన్ని ఆలోచించాలి. సామాజిక పరంగా మన చుట్టుపక్కల ఎవరు కూడా మన వల్ల ఇబ్బంది పడకూడదు, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వ్యక్తిగతంగా మనం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, మనకు కూడా దానివల్ల ఇబ్బంది ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. డెసిషన్ మేకింగ్ కదా అది మనం మాట్లాడుకునేది. ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం ఆలోచించవలసింది, చేయవలసింది నేను చెప్తున్నా. మన వ్యక్తిగతంగా మనం ఇబ్బంది పాలవు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తావయ్యా, నువ్వు కుక్కను పెడతావు, ఎవరు చూడాలి? ఇప్పుడు భార్య చూడమంటావు, లేదా తల్లి ఉంటుంది, తల్లిని చూడమంటావు. ఆమెకి ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో భార్యకి, లేదా ఆమె కూడా వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేదు కాదు ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఆవిడకి ఎన్ని పనులు ఉంటాయి, తనవి చూసుకోవాలి, పిల్లలవి చూసుకోవాలి, ఇల్లు చూడాలి, ఇన్లాస్ ఉంటే వాళ్ళని చూడాలి, అప్పుడప్పుడు నైబర్స్ని పలకరించుకోవాలి కదా. నైబర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఉండవలసిందే. యాజ్ ఎ ఫ్రెండ్ అనుకోండి, యాజ్ ఎ నైబర్ అనుకోండి, 2 విధాలుగా నైబర్ కావాలి. కాసేపు వాళ్ళతో మాట్లాడాలా, మనసు వికసించేది ఎట్లా, ఒక ఇల్లాలికి కూడా మనసు వికసించాలి, ఒక హ్యాపీ ఉండాలి, తర్వాత మైండ్ ఫుల్ అవ్వాలి హ్యాపీతో, అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. తిరిగి తను లోపలికి వచ్చినప్పుడు మొత్తం వర్క్ అంతా అరగంటలో చేయగలుగుతుంది ఆమె. మరి ఇవన్నీ లేకుండా నువ్వు కుక్కను తగలేసి ఇంట్లో, ఆ కుక్కను నువ్వు చూడు, దానికి ఈ టైంకి అది పెట్టు, దీంట్లో టాబ్లెట్లు అయ్యి, సిరప్లు అయ్యి, గాడిద గుడ్డ అయ్యి, ఇంకొకటి అయ్యి అని అంటే ఆ ఇల్లాలి ఎంత కాలుతుంది అసలు. అంటే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించు. నువ్వు ఉంచుకో, నువ్వు ఉద్యోగం మానే, నువ్వు కుక్కను చూడాలంటే ఉద్యోగం మానేసే పరిస్థితి నీకు వస్తే వ్యక్తిగతంగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఇస్ వెరీ రాంగ్. అంటే ఒకరు తీసుకునే నిర్ణయము అంతే, పక్క వ్యక్తికి ఇబ్బంది కలగద్దు, అంతే, కుటుంబానికి కూడా కలగద్దు. పిల్లలు ఉన్నారు, కాసేపు ఆడుకుంటారు, ఓకే, తర్వాత చదువుకోవద్దు. ఒక్కొక్క పిల్లలు ఉంటారు దాని చుట్టే తిరుగుతారు, నేను ఫుడ్ పెడతాను, నేను దాన్ని బయటికి తీసుకెళ్తాను అంటారు. మరి వాళ్ళు చదువులు పాడవా అంటారు కొంతమంది. పిల్లల మానసిక వికాసం బాగుంటుంది కుక్క ఉంటే. ఇట్లా ఎటువంటి వికాసం? ఒకవేళ అక్కడ నీకు డిసిప్లిన్ ఉంటే, నువ్వు ఇంట్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతుంటే కనుక ఒక 1/2 అవరే నువ్వు పిల్లలతో కుక్కతో ఆడుకోవాలనే కండిషన్ పెడితే, పిల్లలు పాటిస్తే, అప్పుడు నువ్వు కుక్కని పెట్టుకో. లేదు నువ్వు కుక్కని ఇంట్లో పెట్టేసి నీ పాటికి నువ్వు తిరుగుతుంటే అది ఎవరికి శిక్ష వేస్తున్నావు? నువ్వు నీ యొక్క ఆనందం కోసం, నీ హాబీ కోసం ఎవరిని బాధ పెడతావు? ఇంటి సభ్యుల గురించి కూడా ఆలోచించాలి. తర్వాత సమాజం, చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఏంటి ఇలా అరుస్తుంది ఎప్పుడు చూసినా, దానికి ఒక టైం ఉంటుందా? మనిషిగా అదే ఆగంటే ఆగడానికి, అవును కదా. దాని ఇష్టం కూడా అరుస్తుంది. కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది, సౌండ్ వస్తే అరుస్తుంది, కింద సౌండ్ వస్తే అరుస్తుంది, పైన సౌండ్ వచ్చినా అరుస్తుంది. దానికి ఇండికేషన్స్ అవే. నువ్వు సౌండ్ వస్తే అరవాలి, ఎక్కడొస్తే దానికి ఎందుకు, నా పని అరవటం, అంతే కదా. సో ఇంకో ఏంటంటే, మనం చేసే పని ఏదైనా, కుక్కే కాదు ఇంకో విధంగా ఆలోచిస్తే, ఏదైనా చేసేప్పుడు అది లీగల్ అయినా ఇల్లీగలా, చట్టపరంగా మనం చేస్తున్నది తప్ప రైటా, అది కూడా ఆలోచించాలి. సమాజానికి నేను చేసేది ఏమైనా చెడు పని చేస్తున్నానా, చట్ట వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నానా, నేను చేస్తున్నది సరైనదేనా, కుటుంబ పరంగా మంచిదేనా, నా వ్యక్తిగతంగా మంచిదేనా, సామాజికంగా మంచిదేనా, చట్టపరంగా మంచిదేనా, ఇన్ని విధాలుగా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సిన బాధ్యత యాజ్ ఎ సిటిజన్ ప్రతి ఒక్కరికి ఉంది. ఒక్క నా గురించి ఆలోచించుకుంటే కాదు. నువ్వు నల్ల చొక్కా వేసుకుని ఎర్ర ప్యాంట్ వేసుకుని నీకు ఇష్టం, పక్కనోడు చచ్చిపోతాడు. కాబట్టి ఆలోచించాలి. నువ్వు రూమ్లో వేసుకుని కూర్చుని 4 ఫోటోలు దిగు, అది పక్కవాడికి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. భోజనం చేస్తారండి ఒక్కొక్కళ్ళు, చప్పో 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 సౌండ్ చేసుకుంటూ తింటారు.
ఒక సంఘటన అయితే నేను చెప్తా. అలా భోంచేస్తున్న పక్కన ఆయన ఒక ఆయన తినలేకపోతున్నాడు ఆ సౌండ్కి, వేసి పెట్టి కొట్టాడు చేతి మీద. నువ్వు నలుగురితో ఉండేటప్పుడు నువ్వు కొన్ని మెయింటైన్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి, పాటించాల్సినవి. నీకు అలవాటు అని చెప్పి అంతంత సౌండ్లు చేసుకుంటా తింటావా, లేకపోతే ఎర్ర చొక్కా పచ్చ ప్యాంట్ వేసుకుని తిరుగుతావా? ఇవన్నీ కూడా సమాజానికి వ్యతిరేకమైన, పక్క వాళ్ళకి ఇబ్బందే. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. నువ్వు నిర్ణయం తీసుకునే ముందు, ఒక పని చేసే ముందు ఎన్నో ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. అది బాధ్యత, ఇంటి పరంగా కానీ, సమాజ పరంగా కానీ, చట్టపరంగా కానీ, ఒక దేశపరంగా. చట్టపరంగా అంటే దేశపరంగానే, అంతే కదా. ఒక సిటిజన్కి బాధ్యతలు ఇవన్నీ కూడా. అది నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన పద్ధతి. ఎలా పడితే అలా తీసేసుకోకూడదు. సామాజికంగా కూడా బాగా ఆలోచించాలి. నాకేంటి ఆడు ఎట్లా పోతే, అలా అనుకోబట్టే కదా ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి బయట. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా దృష్టిలోకి తీసుకుని దాని మైనస్లు ఏంటో ప్లస్లు ఏంటో ఆలోచించాలి. కొంచెం ఎక్కువ ప్లస్లు ఉన్న దాన్ని మనం డెసిషన్గా తీసుకోవచ్చు. అలా కనుక తీసుకుంటే మనం ఎంత సుఖాంతం. అసలు ఎలా ఉండాలి, ఎన్ని జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.